మీకెలా అనిపించింది మూవీ? నేను ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత ఇమ్మీడియట్గా నేను చేసింది ఏంటంటే చిరంజీవి ఏజ్ ఎంత అని చూస్తే 70 ఇయర్స్ అని చూపించింది. ఇది 70 ఇయర్స్ ఏజ్డ్ పర్సన్ చేసిన పర్ఫార్మెన్స్ అయితే ఇంపాసిబుల్. అసలు చిరంజీవి ఏజ్ అనే రాంగ్ చూపిస్తున్నాడో ఏమో అవుతుంది, కానీ ఇది 40 ఇయర్స్ మినిమం 40 ఇయర్స్ వరకు పర్సన్ అయినా చేసుకోవచ్చు. ఎక్సలెంట్, అసలు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ కానీ అనిల్ రావుపూడి కామెడీ కానీ, నేను అనిల్ రావుపూడి కామెడీ అంటే క్రింజ్ కామెడీ అన్నట్టుగా నా మైండ్లో ఒపీనియన్ ఉండే. ఇది కాదు, ఇంపాసిబుల్. అసలు క్రింజ్ కామెడీ కాదు, ఎక్కడ పీక్స్ కామెడీ, ఫుల్ ఎంటర్టైన్మెంట్, హై లెవెల్ ఎంటర్టైన్మెంట్. అసలు ఎక్కడ మనం నవ్వి మనకు తట్టుకోలేకపోయాం. ఏంటి కూర్చోలేకపోతున్నాం అంటే అందరూ అంటున్నారు కదా, లైక్ స్టోరీ అంతా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఎట్లా అని అంటే ఇంతకు ముందు నయనతార చేసినటువంటి విశ్వాసం కానీ, లేదు అని అంటే చిరంజీవి గారు నటించినటువంటి డాడీ సినిమా సేమ్ అదే స్టోరీ లాగా ఉంది అని అంటున్నారు. నిజమంటారా? అంటే ఇప్పుడు స్టోరీస్ ఏమైనా మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకు రిలేట్ అవుతుండొచ్చు, అవన్నీ మనకు కావాల్సింది అంటే మనం ఎంజాయ్ చేసామా లేదా? 100% ఎంజాయ్ చేసాము. కుర్చీలో కూర్చోలేకపోయాము, ఎగిరి నవ్వుకున్నాము. అసలు ఆ బుల్లిరాజు వచ్చినప్పుడు కూడా పిక్స్ కామెడీ, అసలు ఎంజాయ్ చేస్తాము. అసలు సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ అయితే ఎంజాయ్మెంట్, సెకండ్ హాఫ్ కొంచెం డ్రాప్ అయిపోతుంది. డ్రాప్ అయినా వెంకటేష్ వచ్చిన తర్వాత అసలు ఇంకా మనం మళ్ళీ ఆగేదే లేదు. ఎంజాయ్మెంట్ అసలు ధమాకా అన్నట్టుగా. అనిల్ రావుపూడి పేరు ఇప్పటి నుంచి డాక్టర్ అనిల్ రావుపూడి అని పెట్టుకోండి, ఎందుకంటే మన ఆడియన్స్ పల్స్ని అతను 100% పసిగట్టేశాడు. ఇప్పటి నుంచి ఆయన పేరు అనిల్ రావుపూడి కాదు, డాక్టర్ అనిల్ రావుపూడి. ప్రతి ఒక్కరు అదే పిలవాలి. అంటే ఇప్పుడు చిరంజీవి గారి కాంబినేషన్, అంటే చిరంజీవి గారు వెంకటేష్ గారి కాంబినేషన్ ఎలా ఉంది, అండ్ అదేవిధంగా వెంకటేష్ గారి డ్యూరేషన్ ఎంత ఉంటుంది? వెంకటేష్ లాస్ట్ 20 మినిట్స్ అట్లా ఉంటారు, కానీ మనకు అక్కడ ఎనర్జీ అయితే చాలా హై ఇచ్చేస్తాడు. అంటే ఎక్కడ మనకు ఇంకా హై లెవెల్ ఎనర్జీని అతని దాంట్లో అతని పర్సనాన్ని మొత్తం మనకు చూపించేస్తాడు. మొత్తం ఇద్దరు కాంబినేషన్ కూడా ఎలివేట్ చేస్తుంది మూవీని. చాలా బాగుంది.